హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. నేను ఇవాళ చూపించబోయే రెసిపీ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టార్టర్ అనమాట. ఇదేంటంటే వెల్లుల్లి కారం మొక్కజొన్న వేపుడు. రీసెంట్గా మొన్న December 23 పెద్దోడి బర్త్డేకి మా ఏరియాలో మాకు దగ్గరగా ఉన్న పొలం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఈ స్టార్టర్ని ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా స్పైసీగా కూడా ఉంది. సో నేను యూట్యూబ్లో వెతికి మరీ ఇది నేను ఇంట్లోనే చేశానన్నమాట. టేస్ట్ నిజంగా చాలా బాగుంది. సో అందుకని వీడియో పోస్ట్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వీట్ కార్న్ని ఉడకపెట్టుకొని దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, పైన కోటింగ్ కోసం 3 to 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలన్నమాట. కావాలి అంటే కొద్దిగా వాటర్ని అలా స్ప్రింకిల్ చేసుకొని ఆ కోటింగ్ బాగా దానికి అతుక్కునేలాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. పైన ఆ కార్న్ఫ్లవర్ ఫ్లేవర్ అనేది కొంచెం క్రిస్పీగా ఉండాలన్నమాట. అంతవరకు కూడా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్వీట్ కార్న్ని డీప్ ఫ్రై చేసేటప్పుడు స్వీట్ కార్న్ని ఒకటేసారి వేసేసిన తర్వాత పైన మూత పెట్టడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే అవి మినీ సైజ్ టపాసుల్లా పేలుతూ ఉంటాయి. అసలే ఆయిల్తో ఆటలు కాదు కాబట్టి నేను ఇచ్చే చిన్న టిప్. చూసారు కదా, ఈ మాత్రం డీప్ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బాండీలో 1 స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. అండ్ ధనియాల్లో 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. అండ్ 1/2 టీ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోవాలి. తెల్లుల్లిపాయలు ఒక 10-15 తీసుకోవాలి. ఇవంతా కూడా కొంచెం అరోమా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక 2-3 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా డ్రై అయ్యేంత వరకు కూడా వేపుకోవాలి. కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. అండ్ ఎండుమిరపకాయలు ఒక 10 యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా కొద్దిగా వేపుకున్న తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మెత్తగా పొడి పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అదే బాండీలో 2 to 3 స్పూన్స్ ఆయిల్ తీసుకొని తెల్లుల్లిపాయలు, తుంచిన ఎండుమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకొని ఆ ట్యాంగీ ఫ్లేవర్ కోసం కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి, కరివేపాకు. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఓన్లీ ఆన్ హై ఫ్లేమ్. ఇలా వేపుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడి కూడా యాడ్ చేసుకోవాలి. స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. అండ్ దించబోయే ముందు కొత్తిమీర యాడ్ చేసుకొని వేడిగా తింటే ఈ స్టార్టర్ చాలా బాగుంటుంది. స్పైసీగా, చాలా టేస్టీగా, మధ్యలో ఆ కొత్తిమీర ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుందన్నమాట. ఈవినింగ్ టైం మంచి టీ టైం స్నాక్స్ లాగా ట్రై చేయొచ్చు. ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. Subscribe to my channel Suma Girish.